సూర్యుడు వెలుగు వేరు, చంద్రుడు వెలుగు వేరు, నక్షత్రాలు వెలుగు వేరు. సూర్యుడు వెలుగును ఎవరు చూడలేరు, సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. మన దేవుణ్ణి అన్నారు నీతి సూర్యుడు అన్నాడు, స్తోత్రం కలుగునుగా. చూడండి, తన మహిమను వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించును అనంటే సూర్యుడిగా ఉండవలసిన దేవుడు. నక్షత్రాలన్నీ కూడా చీకటప్పుడు రాత్రిపూట మాత్రమే కనపడతాయి, పగలు కనపడవు, కనుమరుగైపోతాయి. మన దేవుడు కూడా తన యొక్క దైవత్వాన్ని కనుమరుగు చేసుకున్నాడు, తన మహిమను కనుమరుగు చేసుకున్నాడు, తన యొక్క అధికారమును కనుమరుగు చేసుకున్నాడు, స్తోత్రం కలుగునుగా. మనల్ని కాపాడటం కోసం, మనల్ని పాపము నుంచి విమోచించడం కోసం, మనల్ని పరలోక రాజ్యము చేర్చడం కోసం, మనలందరినీ కూడా బ్రతికించడం కోసం, మనలందరినీ కూడా నిత్య జీవంలోకి నడిపించడం కోసం, మనలందరినీ కూడా సువార్తలోకి నిలబెట్టుకొని సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మానవుడిగా అవతరించాడు, స్తోత్రం కలుగునుగాక. తన మహిమను విడిచిపెట్టాడు. నక్షత్రాలకు ఉన్న మహిమ పగలు కనపడదు. అలాగే దేవుడు కూడా దేవుడితో సమానముగా ఉండుట భాగ్యమును ఎంచుకోకుండా తన్ను తాను రిక్తుడిగా చేసుకొని భూలోకానికి వచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. మహిమను విడిచిపెట్టాడు, తన అధికారాన్ని విడిచిపెట్టాడు, తన యొక్క సర్వాధికారాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి, పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి, నిత్యము కూడా దేవదూతల గాన ప్రతిగానములు చేస్తుంటే ఆ ఆరాధనను విడిచిపెట్టి, ఆ బంగారుపు సింహాసనాన్ని, బంగారుపు వీధుల్ని, ముత్యాల భవనాలని, ఆ పట్టణాన్ని విడిచిపెట్టి దేవుడు మహిమలో నుంచి మట్టిలోకి మారాడు, స్తోత్రం కలుగునుగాక.